కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై 2 వారాల్లో స్పష్టత వస్తుందని నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ సి మురళీధర్ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 21న కుంగిపోయిన 19, 20, 21 పియర్స్లను తొలగిస్తామని వెల్లడించారు. పాత గేట్ల స్థానంలో కొత్త గేట్లు బిగిస్తామని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించేందుకు వెళ్లిన మంత్రులకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ సమీపంలో అంబట్పల్లి వద్ద మురళీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు తెలియజేశారు. దాదాపు 43 నిమిషాల పాటు సాగిన ఈ ప్రజెంటేషన్లో ప్రాజెక్టు నేపథ్యాన్ని వివరించారు. మంత్రులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. 3,625 కోట్లతో చేపట్టిన ఈ బ్యారేజీని L&T నిర్మాణ సంస్థ చేపట్టిందని, ఆ సంస్థే మరమ్మతులు నిర్వహిస్తుందని మురళీధర్ తెలిపారు. పియర్స్ తొలగింపుకు 3 రకాల కూల్చివేత పద్ధతులున్నాయని వివరించారు. పేల్చివేతలతో ఇతర పియర్స్కు సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నందున డైమండ్ కటింగ్ విధానాన్ని అనుసరించే అవకాశాలున్నట్లు స్పష్టం చేశారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో సమస్యలు, చేపట్టిన చర్యలపై వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు వివరాలు, పునరాకృతిపైన ఈ సందర్భంగా ఆయన విశ్లేషణ చేశారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు రీడిజైన్ చేసి గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందని, ఏటా గోదావరి నుంచి 215 టీఎంసీలు తరలించి 19 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకోగా 98,570 ఎకరాలకు సాగునీరు అందించినట్లు తెలియజేశారు.